హలో. హలో, నేను మాట్లాడుతుంది మిస్టర్ రాథోడ్ గారితోనేనా? ఎస్, ఐఎమ్ రాథోడ్ విక్రమ్ సింహ. ఐఎమ్ ది టైగర్. ఐఎమ్ ది డ్రైవర్ ఆఫ్ అమరేంద్ర సార్. సార్, నేను మీతో ఒక 2 minutes మాట్లాడాలి. వై నాట్? బట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను చెప్పబోయేది మీకెట్ట తెలుసు సార్? ఎందుకు తెలియదు? ఇలాంటి కాల్స్ ఎన్నెన్నో అటెండ్ చేసుంటాను. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మిడ్ నైట్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఏమొస్తాయి సార్? ఫోన్ కాల్స్. నీలాంటి గర్ల్స్ చేస్తూనే ఉంటారు. హోమ్ లోను, క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అంటూ కామన్ సెన్స్ లేకుండా చేస్తూనే ఉంటారు. ఐ డోంట్ లైక్ దిస్. నేను అందుకు కాల్ చేయలేదు సార్. నువ్వెందుకు చేసినా ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. పెట్టే ఫోన్. అందుకు కాదు సార్. వన్స్ నేను చెప్పేది వినుండ్రి. నువ్వు చెబితే నేను వినాలా? నో 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 నో. ఒకరు చెప్పేది ఎప్పుడు నేను వినను. దట్ ఈస్ రాథోడ్. 1 minute వినండి సార్. 1 second కూడా వినను. ఈ రాథోడ్ అంటే ఫైర్, ఫైర్ అంటే రాథోడ్. నాతో పెట్టుకుంటే వారు 1 side అయిపోతుంది. ఏంది సార్ మీరు? నేను చెప్పేది జర వినొచ్చు కదా. నేనింతే. డోంట్ కాల్ మీ అగైన్. బాయ్. అయ్యో, నాతో పెట్టుకుంటుందా? ఎవరితో రాథోడ్ అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఎవరో పని బాటలేనోళ్ళమ్మా. పొద్దున్నే ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఏంది ఈ రాతోడు? తను ఇంకా మారలేదు. గప్పుడు ఎట్లున్నాడో గిప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. రాతో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. కాసేపాక మళ్ళీ ఫోన్ చేయి. గప్పుడు కూడా గిట్లనే తిక్క తిక్కగా మాట్లాడిండో. గప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు. అలా కోప్పడితే ఎలా రాథోడ్? ఫోన్ చేసింది ఎవరైనా కాస్త ఓపికగా సమాధానం చెప్పాలి కదా. నీకు తెలియదమ్మో. అలాంటి వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్పాలి. లేదంటే అస్తమానం ఫోన్ చేసి అది కావాలా, ఇది కావాలా, ఇది ఇస్తాం, అది ఇస్తాం అంటూ తెగ విసిగిచ్చేస్తారు. ఏదేమైనా నువ్వు కోపం కాస్త తగ్గించుకోవాలి రాథోడ్. అవును రాథోడ్, రోజు 1 గంట యోగా చేయి. డ్యూటీ చేయడానికి టైం సరిపోవట్లేదు, మళ్ళీ యోగా ఒకటి. కర్మ కాకపోతే పదండి పదండి. బుజ్జమ్మా, బంగారు తల్లమ్మా. రండి అరుంధతి మేడం గారు, కూర్చోండి. ఏంటి చంబా, ఆ దండకం విషయంలో అమర్ నీ మీద అంత సీరియస్ అయ్యాడేంటి? నాకు ఏదో అనుమానంగా ఉంది మనోహరి. అమరేంద్ర ఆ రామచిలకని తీసుకురావడం, మంత్రదండం విషయంలో నన్ను కోప్పడ్డం, ఇదంతా చూస్తుంటే తన దృష్టి, ఆలోచన ఎటువైపు వెళ్తుందో తెలియటం లేదు. అది మనకు ప్రమాదం అనిపిస్తోంది. కంగారు పడకు చంబా, అమర్ మైండ్లో ఏముందో నేను తెలుసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెంటనే ఆ పని చేయి. మనం ముందే జాగ్రత్తగా ఉండకపోతే ముప్పు ముంచుకొస్తుంది. అమర్, ఇక్కడున్నావేంటి? ఏం చేస్తున్నావు?
ఇందాకేంటి యాదమ్మ మీద అంత సీరియస్ అయ్యో? అది జస్ట్ కర్రే కదా. అయినా సరే అలాంటి ఇంట్లో ఉండకూడదు. ఎందుకంత టెన్షన్ అవుతావా? మరి పిల్లలపై అటాక్ చేస్తుంది గోరా అని నువ్వే చెప్పావు కదా. ఘోర కాదు, వాడికే కదా అలాంటి క్షుద్ర పూజలు వశీకరణలు అవి తెలుసు. వాడు చనిపోయి 2 years అయింది. గోరా చనిపోయాడా? మరి ఇందాక ఇవన్నీ చేస్తోంది గోరా అని చెప్పావు. వాడి మీద డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను. ఇందాకే వాడు చనిపోయాడని తెలిసింది. మరి ఇంత ఫాస్ట్గా ఉన్నాడేంటి అమర్? నాకు ఆలోచించుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. వాడు పోయాడు. వాడి స్థానంలోకి ఇంకెవరో వచ్చి ప్లాన్ చేసి అటాక్ చేస్తున్నారు. వాడు కాకపోతే ఇంకెవరై ఉంటారు? నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? చంబా అనే మాంత్రికురాలుంది. తను చేస్తుందేమో అని డౌట్గా ఉంది. చంబానా? అంటే రణ్వీర్ మనిషా? అవును, రణ్వీర్ ఆ మాంత్రికురాల్ని కోల్కతా నుంచి పిలిపించాడని తెలిసింది. అది ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కదా. మరి అయినా ఇప్పుడు ఆ చంబాకి పిల్లల మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వన్నట్లు చంబాకు అవసరం లేదు, కానీ తన వెనక నుండి ఎవరో చేయిస్తున్నారు. అంటే ఎవరా? మరి రణ్వీర్ అంటావా? రణ్వీర్ 2 ఏళ్ల క్రితం కలకత్తా వెళ్ళిపోయాడు. అక్కడేదో కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరి రణ్వీర్ కాకపోతే ఇంకెవరై ఉంటారు? రణ్వీర్ వైఫ్. వాట్? రణ్వీర్ వైఫా? ఎంత దగ్గరకు వచ్చేసావా? మరి తనకి దాడి చేయించాల్సిన అవసరం ఏముంటుందా? మరి తన కూతురు నా దగ్గరే ఉంది కాబట్టి త్వరలోనే ఆ విషయం తెలుసుకుంటాను. తనని కూడా పట్టుకుంటాను. చంబా చెప్పినట్టు అటు తిరిగి అమర్ దృష్టి నా మీద పడిందేంటి? రణ్వీర్ వైఫ్ దాడులు చేయిస్తుందని అమరేంద్రకి ఎందుకు అనుకుంటున్నాడు? దీని గురించి త్వరగా తెలుసుకోవాలి, లేదంటే నేను రిస్క్లో పడతాను.